నరసింహ వెంకటేశ్వర లాగ్ నుంచి టిఫిన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మన దగ్గర ఎప్పుడు ఉండేదే జొన్న రొట్టె విత్ కర్రీ. ఇప్పుడు తిండిగా స్కూల్కి అయితే బయలుదేరాలి ఫ్రెండ్స్. రెడీ అయ్యాము. మా ఆరాధ్య కూడా తింటుంది. మా చరిష్యంగా ఆల్రెడీ తిని కూర్చున్నాడు, రెడీగా కూర్చున్నాడు. టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుండే అతను. మేము ఇక తినేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈరోజు వర్షం అయితే మొగులు అయితే రోజు లాగానే ఉంది. రోజు చెప్పుకుంటున్నట్టే వర్షం వస్తుందా చూడాలి. హోంవర్క్ చేసినావు కదమ్మా, కంప్లీట్ చేసుకున్నావా? నైట్ తొందరగా వండుకుంది. మళ్ళీ ఉదయమే లేచేసి హోంవర్క్ అయితే చేసుకొని రెడీ అయింది ఫ్రెండ్స్. తనకు హోంవర్క్ ఉంటే అదో టెన్షన్. నైట్ బాగా అలసిపోయిస్తుంది కదా, స్కూల్కి పోయి వచ్చి మళ్ళీ కొద్దిగా హోంవర్క్ చేసుకుంది, నిద్రపోయింది. అలాగే కొద్దిగా తిన్నది వచ్చిన వెంటనే హోంవర్క్ చేసుకుంటే పడుకున్నది. ఇప్పుడు మార్నింగ్ వేసి మళ్ళీ మిగిలిన హోంవర్క్ అంతా చేసుకున్నది. పెద్ద అయినంత వరకు ఇలాగే ఉంటే మాత్రం మంచి స్థాయికి పోతుంది తను. కొంతమంది చిన్న ఉన్నప్పుడు ఇంత అయితే కష్టపడలేకుంటాము. మేము కూడా అంత కష్టపడలేము చిన్న ఉన్నప్పుడు. ఇప్పటి పిల్లలు మాదైతే చాలా కష్టపడుతుంది. తను మంచి స్థాయికి పోవాలి. తినేసి అయితే ఇక బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఈవినింగ్ స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చాము. వచ్చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ వర్షం అయితే బాగా పడ్డది ఫ్రెండ్స్. మా సైడ్ తక్కువ ఉంది, తక్కువ పడ్డది. ఇంతాను పడలేదు. ఇక్కడైతే చాలా బాగా కొట్టింది. ఎన్ని రోజులు వస్తుంది వెయిట్ చేస్తున్నాం కదా వర్షం కోసం. ఈరోజు అయితే పడ్డది. రైతులకైతే చాలా మేలు జరుగుతుంది. అదే తులకడ వర్షం కొట్టింది కదా, ఇప్పటి వరకు కొట్టిందా. మనకు కూడా మొక్కజొన్నలు గిట్లా మొలుస్తాయి మంచిగా. లేకున్నాయి కదా వర్షం లేక అవన్నీ మొలవలేకున్నాయి. మొన్న వేసినాం కానీ ఇప్పుడు వానకైతే మంచిగా మొలుస్తాయి. గార్డెన్లో చూద్దామా ఏమేమి ఉన్నాయేమో. గార్డెన్లో జామకాయలు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి. అవో పళ్ళు అయి కింద పడుతున్నాయి. కొన్ని పురుగులు అవుతున్నాయి. అందుకోసం ఎంత బాగుంది చూడు. అదే చాలా టేస్టీగా ఉంటాయి. వర్షాలకు అయితే పురుగులు అవుతున్నాయి. బాగుందమ్మా, టేస్ట్ బాగున్నాయి కానీ పురుగులు అవుతున్నాయి. అన్ని సైడ్ అయితే అందరి సైడ్ మన సైడ్ అయితే అంతటా అవుతాయి. కొంతమంది పురుగు మందులు కొడతారు కదా చెట్లక, అట్లా కొడితే కొంచెం పైన స్ప్రే మందు కొడితే కావంటాం. మరి అట్లా రోగాలు వస్తాయని మనం కొట్టాము. కానీ చాలా టేస్టీగా ఉంది అమ్మ. టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంది. పురుగులు అవుతున్నాయి. అవ్వమ్మ చాలా పురుగులు అవుతాయి. కూల్గా ఉంది. కొన్ని కాయలు ఉన్నాయి కదా, సపోర్ట్ కొన్ని కాయలు పెద్దగా అయితే మీరు తెంపుకోవాలి. కొన్ని పెద్దగా తెంపి నీళ్ళు పడతాయి నాన్న. ఇప్పుడు తెంపితే నీళ్ళు పడతాయి పైన. వర్షం లేనప్పుడు తెంపుదాము. కొన్ని ఉన్నాయి. వర్షాకాలం తక్కువ ఉంటాయి, ఏదైనా ఒక్కటే ఉంటాయి. ఈ మంచి చెట్టు ఆల్మోస్ట్ ఎప్పుడు దాస్తూనే ఉంటాయి. అవి ఒకటి కొన్ని అయిపోయినాడు, మళ్ళీ కొన్ని అయితేనే ఉంటాయి. ఎన్ని వచ్చినా చెప్పు. ఇక్కడ ఈ చెట్టు కూడా అయినాయి కానీ కాయలు చిన్న చిన్న ఉన్నాయి. ఇంకా ఒక చెట్టుకు అలానే ఇప్పుడు పూత వస్తుంది. అట్లా మన చెట్టు కూడా వస్తుంది. ఒక చెట్టుకు అంటే ఆల్రెడీ ఇప్పటికే అయిపోయింది. ఒక చెట్టుకి ఏమో ఇప్పుడు చిన్న చిన్న పూత వచ్చింది. మన చెట్టు ఏమో కాస్తలేదు. నేను ఉదయం ఒక వీడియో చూసిన, ఒక దగ్గర 10 years తర్వాత కాస్తుంది అంట టోటల్. మన దగ్గరనే పూతలే ఏం లేదు. ఏం చెప్పట్లా అది కాసింది, అది కాస్తలేదు.
ఇవాళ ఏంటన్నా ఒకవేళ అనుకోకుండా వస్తే గిట బాగుంది. పూత కూడా రాలేదు అసలు. మమ్మీ చెప్పి ఏడ కూడా పూత కనిపిస్తలేదు ఇంకా కదా. కాసితే బాగుంటుంది. మమ్మీ కదా పడిపోయిందా? చెట్లు ముందు గుచ్చుకుంటాయి. చిన్న కూడా వెళ్ళాలి. కాలు పెట్టింటే అందుకని పూత అయితే ఏడా కనిపిస్తలేదు ఇంకా. ఇంకా ఈసారి ఏం కాయకపోవచ్చు. ఏమో నెక్స్ట్ ఇయర్ ఇట్లా అవుతుందా మరి. అవు నెక్స్ట్ ఇయర్ గిట్లా కావచ్చు. కానీ రామ్ సీతాఫల చెట్టు అయితే చాలా బాగా అయింది. ఎక్కడ చూసినా పెద్దగా పెరిగిపోతుంది ఈసారి. చాలా పెద్దగా అయింది. ఇక్కడ ఉన్న దానిమ్మ కూడా బాగానే పూత పట్టింది. వెనకాల ఉన్న చెట్టు అయితే ఇంకా చాలా ఎక్కువ పూట అవుతుంది. ఈసారి బాగా కాస్తుంది. యాపిల్ చెట్టు కూడా మంచిగా అవుతుంది. కొంచెం పెద్దగా అయితే అయిపోయాయి కోతులు. కోతులు దొరకడం వల్ల ఒక్క కాయనాన్ని దాన్ని కాసింటే బాగుంటుంది. మన ఏరియాలో కావు కదా పెట్టినందుకు. ఒక్క కాయ కాసిన హ్యాపీ. కానీ కోతులు ఇక్కడ పెద్దగా అయింది. ఇప్పటికీ ఇంత పెద్దగా అవుతుంది కానీ కోతులు దూకి కొమ్మలు ఎదగొట్టింది. సీతాఫలం అయితే బాగా ఎదుగుతున్నాయి. వీళ్ళు కూడా ఎక్కడం ఇంకా చాలా పెద్దగా అయితే ఈ చెట్లన్నీ. వర్షాలకి వాటర్ ఆపిల్లు ఇంకా కొన్ని ఉన్నాయి. వర్షాలకి పురుగులు అవుతున్నాయి. వీటిలో కూడా చాలా బాగున్నాయి కానీ పురుగుల వల్ల ఇబ్బంది ఉంది. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. పురుగులు ఉంటాయమ్మా, కింది వైపు పురుగులు ఉంటాయి. పురుగుల కోసం ఇబ్బంది. పురుగులు స్టార్ట్ అయినాయి వర్షాలకు, అందుకోసమే తినట్లేదు. చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా వాడాలమ్మా, మొత్తం పడాలి వర్షం. చీమలు ఉన్నాయా? జరుగమ్మ ఇక్కడ గార్డెన్లో అయితే కూర్చునేటట్టు లేదు. రోజు వర్షం రోజు ఇక్కడ కూర్చోడానికి అయితే రాకుండా అయింది మొత్తం గార్డెన్. మామిడికాయలు మొన్న 2 తెంపుతుంది కదా, ఇంకోటి ఉంది కదా అమ్మ. ఆ కాయ తీసుకురా పో, తిన్నాం. మామిడికాయ ఇంకోటి చెట్టు తెంపింది ఉండే కదా, పండు అయింది ఏమో చూసాము లోపల. ఈ చెట్టు 2 తెంపితే ఒకటి పండు అయింది లోపల. ఇంకోటి ఉంది చూసేస్తే 2 కోసినాం, ఇంకోటి ఉంది చూసాపు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. ఇది మా చెట్టుదే. ఏ చెట్టుది అనుకుంటుర్రా? ఇక్కడే ఉంది చూడండి ఫ్రెండ్స్. లాస్ట్కి ఒక 2 కాయలు మిగిలిందే, ఆ 2 తెంపినాము. అందులో ఒకటి మొన్ననే పండయింది, తిన్నాము. ఇది లాస్ట్ ఫ్రెండ్స్ మా చెట్టుకు ఈ సీజన్లో, ఈ ఇయర్ ఇది లాస్ట్ది. కొనుక్కొని తింటే కొన్ని దొరుకుతాయి తప్పితే ఇక దొరకవు. కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంటాయి. దీని కాయలు చాలా బాగా అయింది. ఈసారి చాలా చెట్లు కాసినాయి. కోతులు చాలా పెద్దగా అవుతుంది, చాలా పెరిగింది. ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టినా, 2 ఇయర్ 2 years 3 years అయింది. లాస్ట్ ఇయర్ పెట్టినాం. అవు మరి నవ్వు పోయినాకనే కదా పోయినసారి పెట్టిండే కదా. అంతకుముందు ఫస్ట్ ఇయర్
సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడే అంతే మరి 1 year. 1 year అయిపోయింది అంతే ఎందుకంటే అంతకుముందు సారే కదా మన్ను పోసింది మనం 1 year అయింది ఫ్రెండ్స్ పెద్ద చెట్టు తెచ్చి పెట్టాము కదా 1 yearకే కాసింది ఇది అంతకుముందు చనిపోయి పెరిగింది యాక్చువల్గా అవుతుంది కదా అది అది అవుతుంది చనిపోయి మళ్ళీ పెరిగింది మొత్తం పోయింది మొత్తం అనుకున్నాం చెట్టు, కాకపోతే ఆకులు అన్నీ మళ్ళీ ఎండిపోతే పోయింది అనుకున్నాము చిగురిచ్చింది మళ్ళీ. చిగురిచ్చింది అది ఈసారి కాయలేదు నెక్స్ట్ ఇయర్ కాయ పూత వచ్చింది కానీ పోయినాయి. కొంచెం కొద్దిగా పూత వచ్చింది కాయలేదు ఇది కట్ చేసుకొని ఇక తిందామండి కట్ చేస్తాం మంచిగా ఎంత సూపర్ ఉంది ఇది చిన్నగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఇక అందరం కొద్దిగా తినాలి లాస్ట్ ఈ ఇయర్లో లాస్ట్ పండు అన్నది అందుకోసం కొద్ది కొద్దిగా మంచిగా ఉన్నట్టు. ఇది పొరుగుల గిట్ట కూడా ఏం కాలేవు ఫ్రెండ్స్ ఇది జరగమ్మ కొంచెం దూరం ఉంది ఎంతక జరగమ్మ దెబ్బ కత్తి ఉంది కదా దూరం ఉండాలి ఈ వర్షాలకు చాలా పండ్ల పురుగులు అవుతాయి కానీ కానీ ఇందులో అయితే కాలేవు మంచిది. నయం మన చెట్టుది లాస్ట్ది బాగాలేకపోతే ఇబ్బంది అవుతుంది ఆశ పెట్టుకున్నాం చూస్తే పురుగులు ఉంటే బాధ అనిపిస్తుంది అవు. కదా. తింటున్నాం ఫ్రెండ్స్ ఇక చూసుకుందాం లాగ్ తిందాము ఇక ఇది డిన్నర్ చేసి కాసేపు ఆగి ఇక వంట రెడీ చేసి ఇక డిన్నర్ చేయాలి ఫ్రెండ్స్ తిందాం తీసుకో ఎలా ఉంది అద్య? చెప్పు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ డిన్నర్ అయితే చేస్తున్నాము ఇప్పుడు డిన్నర్లోకి అయితే నాకు ఆమ్లెట్ వేసిర్రు ఆమ్లెట్ జొన్న రొట్టె నేను తింటున్నా వాళ్ళేమో ఆమ్లెటు అన్నం పప్పు చట్నీ తింటున్నారు ఫ్రెండ్స్ మా బాబు ఇప్పుడే తిని బయటికి వెళ్తున్నాడు ఆరోగ్య తినమ్మా శరత్ తిని కూడా ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ